హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో బ్లాక్ ర్యాబిట్ లిమిటెడ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇది నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్ గా ఉంది. టోటల్ 8 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. వీటితో మొత్తం సిరీస్ కంప్లీట్ అయిపోతుంది భయ్య. దీనికంటూ సీజన్ 2 లాంటి కంటిన్యూషన్ అయితే ఏమి ఉండవు. ఇది ఒక లిమిటెడ్ సిరీస్. స్టోరీ ప్రొడక్షన్ కి వచ్చేస్తే ఇద్దరు బ్రదర్స్ అయితే ఉంటారు. అందులో ఒకరు వెల్ సెటిల్డ్, ఇంకొకరేమో బేవర్స్ అనమాట. బేవర్స్ పర్సన్ ఎప్పటి నుంచో కూడా ఇద్దరు బ్రదర్స్ మధ్య లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయితే ఉంటుంది. ఆఫ్టర్ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ట్రబుల్డ్ బ్రదర్ ఎవరైతే ఉన్నారో తను వెల్ సెటిల్డ్ బ్రదర్ దగ్గరికి అయితే రావడం జరుగుద్ది. అక్కడి నుంచి వాళ్ళిద్దరు లైఫ్ లో మారిపోతాయి భయ్య. తన డేంజరస్ పాస్ట్, గ్యాంబ్లింగ్, తన అప్పులు అవన్నీ కూడా వెల్ సెటిల్డ్ బ్రదర్ లైఫ్ లోకి అయితే రావడం జరుగుతుంది అనమాట. దాని తర్వాత ఏం జరిగింది, వాళ్ళిద్దరు పడిన స్ట్రగుల్స్ ఏంటన్నది మీరు ఈ సిరీస్ లో చూస్తారు. అండ్ ఈ బ్లాక్ ర్యాబిట్ అంటే న్యూయార్క్ లో ఉన్న ఒక హాట్ స్పాట్ అయితే వెల్ సెటిల్డ్ బ్రదర్ అయితే మెయింటైన్ చేస్తారు. ఆ స్పాట్ పేరే బ్లాక్ ర్యాబిట్ అనమాట. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయింది. వీడియో లైక్ చేయండి అండ్ రివ్యూ కూడా చివరి వరకు చూడండి. ఇప్పుడే మీకు క్లియర్ గా అందుబోతుంది. అండ్ ఇన్కేస్ కంటెంట్ కనుక మీకు నచ్చితే ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య. అండ్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇచ్చా. మూవీ అప్డేట్స్ అండ్ ఛానల్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా ఫాలో కొట్టండి. ఇక ఈ వెబ్ సిరీస్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ నాకు నచ్చలేదు భయ్య. చాలా కష్టపడి కంప్లీట్ చేశాను నేనైతే. నాకు అస్సలు అంటే అస్సలు వర్కౌట్ అవ్వలేదు. పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే టెక్నికల్ ఆస్పెక్ట్స్ అయితే టాప్ నాచ్ అయితే ఉంటుంది. విజువల్లీ సూపర్ వర్కౌట్ అవుతుంది. సిరీస్ అంతా కూడా డార్క్ అండ్ ఏరియా అట్మాస్ఫియర్ లో రన్ అవుతుంది అనమాట మాక్సిమం. సో అదంతా కూడా బాగా సెటప్ చేసుకున్నారు. అండ్ మంచి క్యాస్ట్ అయితే ఉన్నారు భయ్య. జాసన్ బెట్మన్ గానీ, జూడ్ లా గానీ, ఇలా మంచి మంచి క్యాస్ట్ అయితే సెట్ చేసుకున్నారు. వాళ్ళ పర్ఫార్మెన్సెస్ అయితే బాగుంటుంది. స్క్రీన్ ప్రెజెన్స్ వాళ్ళ కొద్దిగా గొప్ప టైం పాస్ అవుతుంది. అండ్ అక్కడక్కడ కొన్ని ఎలిమెంట్స్ అయితే బాగానే ఉంటాయి. స్టోరీ కాన్సెప్ట్ కూడా పర్లేదు, బాగానే అనిపించింది. ఇంతకు మించి అయితే నాకు ఏది వర్కౌట్ అవ్వలేదు భయ్య. లిటరల్లీ ఫస్ట్ ఎపిసోడ్ నుంచే మీరు డిస్కనెక్ట్ అయిపోతారు. నాకు ఎలా అనిపించింది అంటే ఫస్ట్ ఎపిసోడ్ డ్రామా ఎస్టాబ్లిష్ చేస్తున్నప్పుడు ఇంకెంత సాగతీస్తారు, అసలు కాన్సెప్ట్ ఏంటి అన్నది తెలుసుకోవడానికి నాకు టైం పట్టింది. వన్స్ కాన్సెప్ట్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత అక్కడక్కడే రన్ అవుతుంది భయ్య స్టోరీ అంతా కూడా. మొత్తం నెగిటివ్స్ అనే చెప్తా సిరీస్ అంతా కూడా. నాకు అసలు ఏది వర్కౌట్ అవ్వాల. ఓకే, ట్రబుల్డ్ పాస్ట్ బ్రదర్ తిరిగి ఒక బ్రదర్ లైఫ్ లోకి వచ్చాడు. వాడి అప్పుల గురించి, వాడి గ్యాంబ్లింగ్స్ వల్ల మెయిన్ బ్రదర్ పడే ప్రాబ్లమ్స్ చూపిద్దాం అనుకున్నారు. ఎలాగా ఏంటి ఎంత దరిద్రంగానా ఏముందిరా అక్కడ చూడటానికి? పాప ఆ గ్యాంబ్లింగ్, ఆ అప్పులు వాళ్ళ వల్ల పడే ప్రాబ్లమ్స్ పోనీ హై ఆక్టన్ యాక్షన్ సీక్వెన్సెస్ అన్న ఏమన్నా పెట్టుకున్నారంటే లేదు భయ్యా. అసలు మినిమం ఫైట్ సీక్వెన్సెస్ కూడా ఉండవు. మొత్తం డ్రామా. విలన్స్ వస్తూ ఉంటారు, హీరో వాళ్ళని బెదిరిస్తూ ఉంటారు, వాళ్ళు ఏమో భయపడుతూ ఉంటారు. ఫింగర్స్ కట్ చేయడం, వీడేమో ఏడవడం, డబ్బుల కోసం పరిగెట్టడం. అండ్ ఆ బ్లాక్ ర్యాబిట్ అన్న స్పాట్ లో వాళ్ళు పడే ప్రాబ్లమ్స్ అండ్ అక్కడ ఉన్న మనుషుల మధ్య జరిగే డ్రామా ఏది కూడా మిమ్మల్ని ఇంప్రెస్ చేయదు అండ్ హుక్ చేయదు భయ్యా. ఎక్కడ కూడా ఇది బాగుందని చెప్పడం కూడా నాకైతే ఏమి వర్కౌట్ అవ్వలేదు. అంటే ఆ డ్రామా అంత ఇంట్రెస్టింగ్ గా అనిపించలేదు నాకు ఎక్కడ కూడా. అంటే ఆ కాన్సెప్ట్ సింపుల్ గా అనిపించింది. మరీ 8 ఎపిసోడ్లు సాగదీసేంత స్ట్రెంత్ ఉన్న కాన్సెప్ట్ అయితే కాదు భయ్య. చాలా ప్రిడిక్టబుల్ గా, చాలా రొటీన్ గా, చాలా రెగ్యులర్ గా అయితే వెళ్తుంది సిరీస్ అనేది. అండ్ ఆ క్యారెక్టర్స్ కూడా బ్లాక్ స్పాట్ లో ఉండే క్యారెక్టర్స్ కూడా చాలా వరస్ట్ అయితే ఉంటాయి అనమాట. చాలా అండర్ డెవలప్డ్ క్యారెక్టర్స్ ఉంటాయి. వాళ్ళకి తగ్గట్టుగా కన్వీనియంట్ రైటింగ్స్ ఉంటాయి. ఎవడు ఏది పడితే అది నచ్చింది చేస్తుంటాడు భయ్య. డ్రగ్స్ అంటారు, వాళ్ళ కేసెస్ నడుస్తూ ఉంటాయి. కవరప్ చేయడానికి వాడు పడే పాటలు అండ్ వాళ్ళ బ్రదర్ ని వాడంత తేటగా నేను చూడలేదయ్యా. తల పోటు వచ్చింది నాకైతే ఆడి క్యారెక్టర్ చూస్తున్నంత సేపు కూడా. వరస్ట్ లో వరస్ట్ ఆ క్యారెక్టర్ అయితే. ఎక్కడ క్యారెక్టర్ డిజైనింగ్ భయ్యా. ఆడెన్ని తప్పులు చేసినా ఇంకా బ్రదర్ అయితే మాత్రం ఎన్నని సహిస్తారు భయ్య. ఎంత తోల తప్పు చేసినా ఈ జీవితం సంకనాగిపోతున్నా సరే గానీ బ్రదర్ కదా ఏం చేస్తాం అన్నట్టుగా సర్దుకుపోతారు. ఏంటి అన్ని ఇయర్స్ నుంచి దూరంగా ఉన్న బ్రదర్ సడన్ గా వచ్చి ఇన్ని తప్పులు చేసి వాడి వెల్ సెటిల్డ్ లైఫ్ ని నాశనం చేసేస్తూ మొత్తం కొలాప్స్ చేస్తూ షెడ్కి వెళ్ళిపోయేలా చేస్తుంటే మాత్రం అయినా సరే ఇద్దరు విడిపోరు అనమాట. ఆ బ్రదర్ సెంటిమెంట్ చూపించడానికి మాకు నరకం చూపించారనిపించింది నాకైతే సిరీస్ ఎక్కడ అంటే ఎక్కడ నచ్చలేదు భయ్య. మీరు చూద్దాం అనుకుంటే చూడండి. క్రైమ్ థ్రిల్లర్ డ్రామాస్. థ్రిల్ అయితే ఉండదు, ఆ క్రైమ్ అయితే గట్టిగా ఉంటుంది. ఆ డ్రామాస్ చూసి అలవాటు ఎవరన్నా ఉంటే గనక చూసుకోండి. యాక్షన్ అయితే అస్సలు ఉండదు. మరీ చెప్పేస్తున్నా, పరిగెట్టడం, కొట్టించుకోవడం ఉంటుంది అంతే. నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ అయితే బాగుంది. ఫ్యామిలీతో చూడొచ్చు. అంటే కిస్సింగ్ సీన్స్ ఉంటాయి, ఎక్స్పోజింగ్ సీన్స్ ఉంటాయి. ఫుల్ న్యూడిటీ అయితే లేదు. అండ్ ఆల్కహాల్, డ్రింక్స్, సిగరెట్స్, డ్రగ్స్, వైలెన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట. సో నేనైతే ఫ్యామిలీతో రికమెండ్ చేయను. మీరు చూద్దాం అనుకుంటే చూడొచ్చు. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.